మీలో చాలామంది లైఫ్ ఆఫ్ పై సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో ఒక వ్యక్తి సముద్రంలో తప్పిపోతాడు. అలా సముద్రంలో చాలా రోజుల వరకు సంచరించిన తర్వాత ఆ వ్యక్తి ఒడ్డుకు చేరుకుంటాడు. ఇలాంటి సంఘటనే నిజంగా జరిగింది. మెక్సికో దేశంలో ఒక వ్యక్తి 400 రోజుల వరకు సముద్రంలో తప్పిపోయి చివరికి తిరిగి ఒడ్డుకు చేరాడు. ఎవరా వ్యక్తి, ఏంటా సంఘటన, 400 రోజులు సముద్రంలో ఆ వ్యక్తి ఎలా గడిపాడు తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. A man in a boat has washed up on the remote Marshall Islands in the North Pacific. He claims he's been drifting on the open ocean for 13 months and used his wits and a knife to survive. Unbelievable journey. It's a story that has the whole world scratching its head. How can this man, they're wondering, Jose Salvador Alvarenga, survive for more than 13 months stranded on a broken... A year at sea has finally made it home to El Salvador. I don't know what to say. అది 2012 నవంబర్ 17. మెక్సికో దేశంలో ఇద్దరు జాలర్లు చేపలు పట్టడానికి బయలుదేరారు. వాళ్ళ పేర్లు జోస్ సాల్వెడర్ ఆల్వరెంగే అలాగే ఎజెకియల్. ఈ ఇద్దరు మెక్సికో దేశానికి చెందిన జాలర్లు, అలాగే ఎంతో అనుభవం ఉన్న జాలర్లు. ఆ రోజు వీరిద్దరూ మెక్సికో దేశంలోని పసిఫిక్ తీరాన ఉన్న కోస్ట్ అజుల్ అనే చిన్న ఊరు నుండి పసిఫిక్ మహాసముద్రంలోకి చేపల వేటకు బయలుదేరారు. పసిఫిక్ మహాసముద్రం అన్ని మహాసముద్రాల కంటే ఎంతో పెద్దది. పసిఫిక్ మహాసముద్రం ఎంత పెద్దదో వేరే వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో తర్వాత ఆ వీడియోని కూడా చూడటానికి ట్రై చేయండి. ఆ రోజు ఆ జాలర్లకు తెలియదు వారు ఎలాంటి ప్రయాణం చేయబోతున్నారు. ఈ జాలర్లు ఒక చిన్న పడవలో చేపల వేటకు బయలుదేరారు. అది చాలా చిన్న పడవ. ఈ జాలర్లు చేయబోయే భయంకరమైన ప్రయాణానికి అది ఏమాత్రం సరిపోదు. ఈ పడవ పైన రూఫ్ కూడా ఏమీ లేదు. ఈ పడవ కేవలం 7 మీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. అలాగే అందులో కేవలం ఒక చిన్న మోటార్, అలాగే చేపలను స్టోర్ చేయడానికి ఒక చిన్న రెఫ్రిజిరేటర్ మాత్రమే ఉంటాయి. ఇలా ఈ చిన్న పడవలో చేపల వేటకు బయలుదేరారు ఆ జాలర్లు. ఆ జాలర్లు 30 గంటల పాటు షిఫ్ట్ల పద్ధతిలో చేపలు పట్టాలని అనుకున్నారు. ఆ రోజు ఆ జాలర్లు చేపలు పడుతున్న ప్రాంతంలో సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చింది. ఈ విషయం ఆ జాలర్లకు కూడా తెలుసు, కానీ వారికి అది కొత్త ఏమీ కాదు. ఇలాంటి తుఫాన్లు ఆ జాలర్లు ఎన్నో చూశారు. అంతేకాదు వారు ఎంతో అనుభవజ్ఞులు. ఆ ప్రాంతంలోని జాలర్లకు ఒక్కరోజు చేపల వేటకు వెళ్తే వారానికి సరిపడా డబ్బులు వస్తాయి. దీంతో ఈ జాలర్లు కూడా తుఫాన్ ఉన్నప్పటికీ తెగించి జీవనోపాధి కోసం వేటకు వెళ్లారు. ఆ రోజు రాత్రి ఆ జాలర్లు తీరం నుండి 120 కిలోమీటర్ల దూరంలో చేపల వేట మొదలుపెట్టారు. అది అర్ధరాత్రి 1 గంట సమయం. ఆ సమయంలో ఆ తుఫాను ఈ జాలర్లున్న ప్రాంతంలో బాగా తీవ్రమైంది. ఆ తుఫాను దాటికి వీరి పడవ మునిగిపోయే పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఇద్దరు జాలర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ జాలర్లు వెంటనే చేపల వల్లను తెంపేసి తిరిగి ఒడ్డుకు బయలుదేరారు. పడవ సులభంగా వేగంగా ప్రయాణించడానికి పట్టిన చేపల్లో కూడా చాలా చేపలను నీటిలో వదిలేశారు. ఆ ప్రాంతం నుండి ఒడ్డుకు చేరుకోవాలంటే 6 గంటల సమయం పడుతుంది. అంటే ఒడ్డుకు చేరుకోవాలంటే ఉదయం 7 గంటలు అవుతుంది. దీంతో వీలైనంత త్వరగా తుఫాన్ నుండి బయటపడాలని జాలర్లు అనుకున్నారు. ఉదయం 7 గంటల కల్లా ఒడ్డుకు చేరుకోవాలని జాలర్లు రాత్రి అంతా సముద్రంలో ప్రయాణించారు. అలా రాత్రి అంతా ప్రయాణించి ఉదయం 7 కల్లా జాలర్లు దాదాపు ఒడ్డుకు చేరుకున్నారు. ఉదయం 7 గంటల కల్లా జాలర్లు ఒడ్డు నుండి కేవలం 24 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఆ జాలర్లకు కొండలు కూడా క్లియర్గా కనిపించాయి. దీంతో ఒడ్డుకి ఎంతో దూరంలో లేరని ఊపిరి పీల్చుకున్నారు. బట్ ఆ ఆనందం ఎంతోసేపు లేదు. ఒక్కసారిగా ఆ పడవలోని మోటార్ చెడిపోయింది. రాత్రి అంతా ప్రయాణించడం వల్ల మోటార్ చెడిపోయింది. దీంతో ఆ పడవ సముద్రంలో ఆగిపోవాల్సి వచ్చింది. మాన్యువల్గా పడవను నడిపించడానికి పడవలో ప్యాడ్లర్స్ కూడా లేవు. దీంతో ఒడ్డుకు దగ్గరగా ఉన్నప్పటికీ అక్కడే ఆగిపోయారు ఆ జాలర్లు. మరోపక్క సముద్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. పెద్ద పెద్ద అలలు, గాలులు సముద్రంలో వీస్తున్నాయి. ఆ గాలి దాటికి పడవ మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. గాలి పడవని గట్టిగా సముద్రంలోకి నెడుతుంది. బట్ ఆ బోట్లో ఒక రేడియో సిస్టమ్ కూడా ఉంది. మోటార్ ఫెయిల్ అయినప్పటికీ పడవలో రేడియో సిస్టమ్ బాగానే ఉంది. దీంతో ఆ జాలర్లు రేడియో సిస్టమ్ ద్వారా వాళ్ళ ఓనర్కి సమాచారం అందించారు. రేడియో ద్వారా పడవ ఎక్కడుందో లొకేషన్ని జాలర్లు ఓనర్కి తెలిపారు. దీంతో వాళ్ళ ఓనర్ వెంటనే వారిని రక్షించడానికి వేరే పడవలను అక్కడికి పంపిస్తానని చెప్పారు. బట్ అప్పుడే ఒక ఊహించని సంఘటన జరిగింది. పడవలో బ్యాటరీ అయిపోయింది. దీంతో అప్పటిదాకా పనిచేస్తున్న రేడియో సిస్టమ్ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో జాలర్లు అలాగే ఆ ఓనర్కి మధ్యలో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. దీంతో ఆ జాలర్లు ఎక్కడున్నారనే విషయం ఆ ఓనర్కి తెలియలేదు. ఓనర్ దగ్గర నుండి వచ్చే సమాచారం కూడా జాలర్లకు చేరలేదు. బయట ప్రపంచంతో ఆ జాలర్లకు సంబంధం కట్ అయిపోయింది. కళ్ళు ఎదురుగా పర్వతాలు కనబడినప్పటికీ ఒడ్డుకు చేరుకోకుండానే మళ్ళీ పడవ వెనక్కి వెళ్ళిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఏం చేయలేని పరిస్థితి. మెల్లిమెల్లిగా కొండలన్నీ మాయమైపోతున్నాయి. అలా మెల్లిగా ఆ పడవ సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయింది. ఆ ఓనర్ వెంటనే ఆ జాలర్ల కోసం సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. జాలర్ల యొక్క లాస్ట్ లొకేషన్ని బట్టి ఆ ప్రాంతం అంతా సర్చ్ చేశారు. అలా కొన్ని రోజులు సర్చ్ ఆపరేషన్ చేసినా ఆ బోట్ ఎక్కడా దొరకలేదు. ఎందుకంటే ఆ బోట్ సముద్రంలోకి చాలా దూరం వెళ్ళిపోయింది.
దీంతో అంత పెద్ద పసిఫిక్ మహాసముద్రంలో సర్చ్ ఆపరేషన్ చేయటం అసాధ్యం. దీంతో కొన్ని రోజుల తర్వాత సర్చ్ ఆపరేషన్ ఆపేశారు. కేవలం 5 రోజుల తర్వాత ఆ పడవ సముద్రంలో 450 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయింది. ఎటు చూసినా ఏ వైపు చూసినా నీరు తప్ప ఆ జాలర్లకు ఏమీ కనిపించలేదు. ఎంతో విశాలమైన మహాసముద్రంలో ఒక చిన్న పడవలో ఆ జాలర్లు ఉన్నారు. కనుచూపు మేర నేల అనేది ఎక్కడా కనపడలేదు. దీంతో ప్రాణాలతో తిరిగి ఇంటికి వెళ్తామనే నమ్మకం ఆ జాలర్లకు పోయింది. దారిలో వెళ్లే విమానాలకు నౌకలకు సహాయం కోసం సంకేతం ఇచ్చే పరికరాలు కూడా వారి దగ్గర లేవు. ఆ పడవలో ఎలాంటి సదుపాయాలు కూడా లేవు. చేపలు పట్టడానికి వలలు కూడా లేవు. పడవలో ఆహారం లేదు, నీళ్లు లేవు. దీంతో పడవపై వాలిన పక్షులను, పడవ దగ్గరలో ఉన్న చేపలను చేత్తో పట్టే తినేవారు. అలా ఏదైనా దొరికితే ఆ రోజు తినేవారు. నీటిలో తేలుతున్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని తీసుకొని వర్షాలు పడినప్పుడు వర్షపు నీటిని నింపుకునేవారు. అలా వర్షాలు కురిస్తేనే తాగడానికి నీళ్లు ఉంటాయి. వర్షాలు కురవకపోతే తాగడానికి నీళ్లు కూడా ఉండవు. అలా సముద్రంలో భయంకరమైన పరిస్థితిలో ఆ ఇద్దరు జాలర్లు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, సముద్రంలో కొన్ని రోజులు నెలలు గడపడం, అది కూడా కేవలం 7 మీటర్ల పొడవు ఉన్న ఒక చిన్న పడవలో. రోజంతా అలా భయంకరమైన సముద్రంలో గడపాలి. వినడానికే భయంకరంగా ఉంటుంది. ఇలాంటి జీవితం ఈ ఇద్దరు జాలర్లు జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బతకడం చాలా కష్టం. నిజానికి అదే జరిగింది. ఈ ఇద్దరు జాలర్లలో ఎజెకియల్ అనే జాలరీ ఫుడ్ పడక, వాటర్ లేక చనిపోయాడు. దీంతో తప్పిపోయిన 4 నెలల తర్వాత ఆ పడవలో సాల్వాడర్ అనే జాలరీ ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు. ఇది ఇంకా భయంకరమైన పరిస్థితి. దట్టమైన మహాసముద్రం మధ్యలో ఒక్కడే మనిషి. కనుచూపు మేర ఎక్కడా వేరే మనిషి కనపడ్డు. ఆ సమయంలో సాల్వాడర్ పసిఫిక్ మహాసముద్రం మధ్యలోకి చేరుకున్నాడు. పసిఫిక్ ఓషన్ సెంటర్లో పెద్ద పెద్ద నౌకలే చిన్న చుక్కలు. అలాంటి ప్రదేశంలో సాల్వాడర్ ఉన్నారు. ఆ సముద్రంలో అతన్ని కనిపెట్టడం కూడా చాలా కష్టం. ఈ సెంట్రల్ పసిఫిక్ ప్రాంతంలో నౌకలు ప్రయాణించేదే చాలా తక్కువ. అయినప్పటికీ సాల్వాడర్కి ఆ ప్రాంతంలో ఒక కంటైనర్ షిప్ ఎదురైంది. కానీ ఆ నౌకా సిబ్బంది సాల్వాడర్ని చూసినప్పటికీ షిప్ని ఆపకుండా వెళ్ళిపోయారు. ఈ సంఘటన సాల్వాడర్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎందుకంటే కొన్ని నెలల తర్వాత మనుషులు అతనికి కనబడ్డారు. ఎన్నో నెలల తర్వాత తిరిగి ఇంటికి వెళ్తా అనే చిన్న ఆశ అతనిలో పుట్టింది. కానీ వారు అతన్ని కాపాడలేదు. దీంతో సాల్వాడర్ తీవ్ర కోపానికి, ఆక్రోశానికి గురయ్యాడు. ఇంకేమైనా నౌకలు కనబడతాయేమో అని సముద్రంలో చూస్తూ ఉండేవాడు. కానీ ఆ తర్వాత వేరే నౌకలు అతనికి కనబడలేదు. అలా 11 నెలలు గడిచాయి. 11 నెలల తర్వాత సాల్వాడర్ తన ఊరి నుండి 8,000 కిలోమీటర్ల దూరానికి చేరుకున్నాడు. ఆ చిన్న పడవలో భయంకరమైన మహాసముద్రంలో 8,000 కిలోమీటర్లు ప్రయాణించాడు సాల్వాడర్. తన బట్టలన్నీ చినిగిపోయాయి. తినడానికి సరిగ్గా తిండి లేదు, తాగడానికి సరిగ్గా నీళ్లు లేవు. అలా మరికొన్ని నెలలు గడిచాయి. ఇంటికి తిరిగి రావడానికి దారులన్నీ మూసుకుపోతున్నాయి. తిరిగి ఇంటికి వెళ్తా అనే ఆశ సాల్వాడర్లో ఏమాత్రం లేదు. కానీ అలాంటి సమయంలోనే 2014 జనవరి 30న సాల్వాడర్ తన పడవ చుట్టూ కొన్ని కొబ్బరికాయలు నీటిలో తేలుతూ ఉండడం చూశాడు. అలాగే పడవ పైన పక్షులు వాలడం కూడా చూశాడు. దీంతో దగ్గరలో ఏదైనా ద్వీపం ఉందేమో అనే సందేహం సాల్వాడర్కి వచ్చింది. చివరికి ఆ సందేహమే నిజమైంది. దగ్గరలో ఒక ద్వీపం ఉందని సాల్వాడర్కి అర్థమైంది. దీంతో పడవను చేతితో నడిపించుకుంటూ ఆ ద్వీపాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాడు. అలా కొన్ని గంటల పాటు ప్రయత్నించి చివరికి ఆ ద్వీపం దగ్గరకు చేరుకున్నాడు సాల్వాడర్. ద్వీపం దగ్గరకు రాగానే పడవ దిగి ఈదుకుంటూ ఆ ద్వీపంపై అడుగుపెట్టాడు. దీంతో ఎన్నో నెలలు సముద్రంలో ఉన్న తర్వాత సాల్వాడర్ మళ్ళీ నేలపై అడుగుపెట్టాడు. మొదట్లో ఆ ద్వీపంలో ఎవరూ లేరేమో అని సాల్వాడర్ అనుకున్నాడు. బట్ కొంతసేపటి తర్వాత ఆ ద్వీపంలో ఒక ఇల్లు కనపడింది. ఆ ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టాడు సాల్వాడర్. అలా ఏకంగా 438 రోజుల తర్వాత సాల్వాడర్ 3వ మనిషితో మాట్లాడాడు. అది కూడా తన ఊరు నుండి సుమారు 11,000 కిలోమీటర్ల దూరంలో. 438 రోజులు 11,000 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు సాల్వాడర్. ఈ దూరం ఎంతంటే పోర్చుగల్ నుండి జపాన్ వరకు. ఇంత దూరం సాల్వాడర్ ప్రయాణించాడు. సాల్వాడర్ చేరుకుంది పసిఫిక్ మహాసముద్రంలోని ఎబాన్ అటోల్ అనే ద్వీపానికి. ఒకవేళ ఈ ద్వీపాన్ని మిస్ అయి ఉంటే సాల్వాడర్కి తర్వాత ఉన్న ద్వీపం ఫిలిప్పైన్స్ ఈ ద్వీపం నుండి 5,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాల్వాడర్ ఈ ద్వీపానికి చేరుకోవడానికి 438 రోజుల సమయం పట్టింది. అంటే ఒకవేళ ఈ ద్వీపాన్ని మిస్ అయి ఉంటే మళ్ళీ మరొక ద్వీపాన్ని చూడటానికి ఇంకొక 240 రోజుల సమయం పట్టేది. అయినప్పటికీ ఈ అతి చిన్న ద్వీపాన్ని గుర్తించి చేరుకున్నాడు సాల్వాడర్. ఆ తర్వాత సాల్వాడర్ తన ఇంటికి తిరిగి వచ్చాడు. ప్రమాదవశాత్తు జరిగినప్పటికీ సాల్వాడర్ చేసిన ఈ ప్రయాణం గిన్నెస్ రికార్డ్ సాధించింది. 438 రోజులు సముద్రంలో గడిపిన వ్యక్తిగా సాల్వాడర్ రికార్డ్ సృష్టించాడు. ఇప్పటికీ ఎవరో ఈ రికార్డ్ని బ్రేక్ చేయలేదు, ఎప్పటికీ చేయలేరు. ఇంటికి చేరుకున్న తర్వాత సాల్వాడర్ తన భయంకరమైన ప్రయాణంలో ఎదురైన సంఘటనలు, అలాగే ఎలా 438 రోజులు బతికాడు అనే విషయాలను తెలియజేయడానికి ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. అలా ప్రపంచంలోని అతిపెద్ద మహాసముద్రంలో తప్పిపోయినప్పటికీ క్షేమంగా తిరిగి వచ్చాడు సాల్వాడర్. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.